భద్రాచలంలో ఓ యాచకురాలికి నడిరోడ్డే ఆవాసమైంది. మతిస్థిమితం ఓ మహిళ 10 ఏళ్ల క్రితం భద్రాచలం వచ్చింది. యాచిస్తూ బతుకు వెళ్లదీస్తున్న ఆమె నెల క్రితం అంబేద్కర్ కూడలిని రహదారి విభాగినిపైనే ఓ గుడారం ఏర్పాటు చేసుకుంది. సమీపంలోని దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ గుడారం వద్దే వంట చేసుకుంటుంది. శుభ్రంగా వండుకొని అక్కడే పడుకుంటోంది. ఆమెకు తెలుగు రాదు. ఆమె భాష ఎవరికీ అర్థం కాదు. ఎవరితోనూ మాట్లాడనని ఆ అవ్వ ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించినా ఏమీ చెప్పకపోవడం సమస్యగా మారింది. ఏవైనా వాహనాలు వచ్చి ఢీకొనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినట్టుగా మేము భావిస్తాం. ఆమె మాట్లాడే భాష కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ మెంటల్ డిజార్డర్ కేసు లాగా ఉంటుంది. ఆమె గతంలో కూడా మేము ఆమెని నడి రోడ్డు మీద నుంచి తీసుకెళ్ళి వేరే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ వేరే షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే అసలు సహకరించలేదు. ఆ విధంగా చేసుకుంటూ నేషనల్ హైవేలో ఇప్పటికీ చాలా 10-15 ప్లేసులు మారింది. ఆ నడి రోడ్డు మీదనే ఉంటుంది, డివైడర్ మీదనే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఇటీవల కొద్దిగా షెల్టర్ లాగా వేసుకొని ఆ షెల్టర్లో నివసించడం ప్రారంభించింది కొద్ది కాలం నుంచి. ఆమె ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగినా కూడా వారి మీద దురుసుగా ప్రవర్తించడం అలా చేయటం కొద్దిగా చేస్తుంది. దానివల్ల ప్రజలు కూడా భయభ్రాంతులు అవడం వల్ల ఆ ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. మేము కూడా వివిధ శాఖలతో సమన్వయంతో ఐసీడీఎస్ పోలీసు వారి సహకారంతో ఆమె మళ్ళీ ఒకసారి షిఫ్ట్ చేయడానికి కానీ లేకపోతే ఆమెను వేరే ప్రదేశానికి సేఫర్ ప్లేస్ పంపించడం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తాం.